భారతీయ యుద్ధ చరిత్రలో ఒక అజేయమైన శక్తి, గరిల్లా యుద్ధ తంత్రానికి నాంది పలికిన దీశాలి ఆయనే ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆయన విజయం వెనకాల కేవలం ధైర్యమే కాదు, శత్రువుల గుండెల్లో నిద్రపోయే కొన్ని ఆయుధాలు కూడా ఉన్నాయి. ఆ ఆయుధాలు ఏమిటి, ఆ ఆయుధాలు వెనకాల ఉన్న రహస్యాలు ఏమిటో ఈరోజు చూద్దాం. వెల్కమ్ టు మన చరిత్ర. మొదటగా భవానీ తల్వార్. ఇది కేవలం ఒక కత్తి కాదు, మరాఠా ఆత్మగౌరవానికి ప్రతీక. సుమారు 45 అంగుళాల పొడవు, అత్యంత నాణ్యమైన ఉక్కుతో తయారైన ఈ ఖడ్గం శివాజీ మహారాజ్ చేతిలో మెరుపు కన్నా వేగంగా కదిలేది. అయితే చరిత్రకారుల ప్రకారం ఈయన దగ్గర జగదాంబ, తుల్జా అనే మరో 2 శక్తి ఖడ్గాలు ఉండేవి. ఈ ఖడ్గాలు శత్రువుల కవచాలను సైతం వెన్నలా చించుకుంటూ వెళ్ళేవి. యుద్ధం కేవలం మైదానంలోనే కాదు, వ్యూహంలో కూడా ఉంటుందని నిరూపించిన ఆయుధమే వాంగ్నక్. దీన్నే పులిగోర్లు అని కూడా అంటారు. అఫ్జల్ ఖాన్ లాంటి భారీ కాయన్ని అంతం చేయడానికి మహారాజ్ ఈ ఆయుధాన్ని వాడారు. అరచేతిలో ఉండిపోయే ఈ పులిగోర్లతో పాటు తన అంగీలో బిచ్వా అనే తేలుకొండి లాంటి ఒక చిన్న కత్తిని దాచుకున్నారు. ఈ 2 అస్త్రాలే మరాఠా సామ్రాజ్యం యొక్క గమనాన్ని మార్చాయి. ఇక మరాఠా యోధుల యొక్క ట్రేడ్ మార్క్ ఆయుధం దండబట్ట. ఒక పొడవైన ఫ్లెక్సిబుల్ బ్లేడ్ ఉన్న ఈ గంట్లెట్ స్వాట్ శత్రువుల గుండెల్లోకి దూసుకు వెళ్ళడానికి అద్భుతంగా పనిచేసేది. ఒక్కసారి దీన్ని తిప్పడం మొదలు పెడితే ఇది ఒక రక్షణ కవచంలా మారి శత్రువులను దరిసరినవదు. దీంతో పాటు వీటా అనే ఒక తాడుకట్టిన ఏరును శత్రువుల మీదకు విసిరి వారిని చంపి మళ్ళీ వెనక్కి లాగేవారు. ఇది ఆనాటి టెక్నాలజీకి నిదర్శనం. ఇవే ప్రధానమైన ఆయుధాలు. ఇలాంటివి శివాజీ మహారాజ్ దగ్గర 500 పైనే ఉండేవి. ఆ ఆయుధం ఏదైనా దాన్ని నడిపించేది వీరి సంకల్పమే. శివాజీ మహారాజ్ తన ఆయుధాగారాన్ని కేవలం రక్తం చిందించడానికి కాదు, స్వరాజ్యం స్థాపించడం కోసం, ధర్మాన్ని రక్షించడం కోసం వాడేవారు. అందుకే ఆ ఆయుధాలు మనకి నేటికి స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. జై శివాజీ, జై భవానీ. ఇలాంటివెన్నో తెలుసుకోవాలనుకుంటే మన చరిత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.